సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు ఎవరు అంటే అందరూ టక్కున రాజమౌళి పేరే చెప్తారు కదా. ఒకప్పుడు తెలుగు సినిమాలు ప్రధానంగా దేశీయ మార్కెట్కే పరిమితమయ్యేవి. కానీ బాహుబలి సిరీస్, ఆ తర్వాత RRR వంటి చిత్రాలతో భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ప్రతి సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందుకే ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా అది వెంటనే వైరల్ అవుతుంది. మరి ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా? షాక్ అవ్వడం ఖాయం. సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం రాజమౌళి తన పూర్తి దృష్టిని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న వారణాసి సినిమాపైనే పెట్టారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తూ ఉండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వారణాసి షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా ఇప్పుడు సినీ అభిమానుల దృష్టి మరో ఆసక్తికరమైన అంశంపై పడింది. అదే మహేష్ బాబు సినిమా పూర్తయ్యాక రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే ప్రశ్న. దీనికి సంబంధించిన ఎన్నో ఊహాగానాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య పేరు బలంగా వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. రాజమౌళి సూర్య కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు గురించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకపోయినా సినీ వర్గాల్లో మాత్రం ఈ వార్త ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సూర్యకు తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ మార్కెట్లో కూడా మంచి గుర్తింపు ఉంది. నటుడిగా ఆయన ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు రాజమౌళి కూడా ప్రతి సినిమాతో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉంటారు. అందుకే ఇద్దరి కలయికలో సినిమా వస్తే అది కేవలం దక్షిణాది సినిమాగా కాకుండా ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సూర్య రాజమౌళి కాంబినేషన్ గురించి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా సమయంలో కూడా ఇలాంటి వార్తలు బలంగా వినిపించాయి. అప్పట్లో ఈ చిత్రానికి మొదట సూర్యను సంప్రదించారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎప్పుడూ అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో రాజమౌళి, సూర్య కలిసి పనిచేయబోతున్నారనే కథనాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే వార్త తెరపైకి రావడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ కు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొందరు అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా రూపొందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సూర్య ప్రస్తుతం తన కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన కరుప్పు సినిమాతో ఆయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీంతో సూర్య వరుసగా భారీ ప్రాజెక్టులను అంగీకరిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వనాథన్ సన్స్ సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తుంది. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఇందులో సూర్య మరోసారి భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. దీనితో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో కూడా సూర్య ఒక భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. జై భీమ్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సామాజిక అంశాలతో పాటు భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన కథతో ఈ చిత్రం రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కనున్నందున అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దృష్టంతా వారణాసిపైనే ఉంది. ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి అన్ని పనులను ముందుగానే ప్రణాళిక ప్రకారం పూర్తి చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అందుకే ఈ సినిమా పూర్తయ్యే వరకు ఆయన తదుపరి ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశం తక్కువగానే ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
రాజమౌళి గత చిత్రాల చరిత్రను పరిశీలిస్తే ఒక సినిమా పూర్తిగా విడుదలైన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతే ఆయన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడం ఆనవాయితీగా కనిపిస్తుంది. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశమే ఎక్కువగా ఉంది. అందువల్ల సూర్యతో సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.